చెప్పండి. మూవీ అయితే బాగుంది, ఎలివేషన్స్ కూడా అదిరిపోయినాయి. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఉపేంద్ర గారు ఎప్పట్లాగే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ సుదీప్ గారిని తక్కువ చూపించారు. లాస్ట్లో శివన్న గారి ఇంట్రడక్షన్ ఉంది, పీక్స్ ఇద్దరిని డామినేట్ చేసి పారేసారు. మొత్తానికైతే సినిమా సూపర్ ఉంది అన్న. సినిమాలో హైలైట్స్ అంటే బీజేమే అన్న. కేజీఎఫ్కి ఎవరైతే కొట్టినారో దీన్ని కూడా వాళ్ళే కొట్టారు అనుకుంటా. సినిమా అయితే సూపర్. ఉపేంద్ర గారు యాక్టింగ్ ఎలా ఉంది అంటే చాలా సినిమాలకి ఈ సినిమా చాలా డిఫరెంట్ ఎలా ఉంది యాక్టింగ్? అంటే ఇంతవరకు సార్ని మాస్గానే ఎక్కువ చూసినాం, కానీ దీంట్లో యాక్షన్ ఎక్కువ చేసిండ్రు. అండ్ ఉపేంద్ర గారికి నేను పెద్ద ఫ్యాన్నే, ఆయన కోసమనే కన్నడలో కూడా చూసిన. లైక్ శ్రేయ గారు ఆవిడ కూడా బాగానే చేస్తారు. ఆవిడ రోల్కి మట్టుకు ఆవిడ న్యాయం చేసిండ్రు. ఎమోషన్స్ ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఎమోషన్స్ తక్కువే. సార్ కబ్జా సినిమా ఎలా ఉంది సార్? చాలా బాగుంది సార్. సార్ సినిమాలో మీకు ఏది బాగా నచ్చింది సార్? ఉపేంద్ర యాక్టింగ్ మంచిగా ఉంది. ఇంకా ఏమి ఇంటర్వల్ చాలా బాగా పెట్టారు. వెనకొచ్చే బీజిఎం చాలా బాగుంది. ఫైట్ సీన్స్ అంతా చాలా హైలైట్గా ఉంది. కేజీఎఫ్ని ఒక రేంజ్లో ఉంటుందా సార్? కేజీఎఫ్ మించి ఉంటుంది ఒకలాగంటే ఇది ఒకలాగా ఉందన్న. చాలా మంచిగా ఉంది సినిమా. బోర్ అంతా చెప్పడానికి కాదు, ఏ సీన్ అయినా నెక్స్ట్ సీన్ ఏమొస్తుందని ఒక ఇంట్రెస్ట్ ఉంది, చూసుకునే ఉండొచ్చు. మా సినిమా మంచిగా ఉంది. సినిమాలో మీకు ఎక్కువ ఏ అంశం ఆకట్టుకోండి సార్? మదర్ సెంటిమెంట్ బాగుండనా, చాలా బాగుండే. ఇంకా గ్యాంగ్స్టర్గా వాళ్ళు చేంజ్ అవుతున్నారు కదా, ఆ సీన్ హైలైట్గా ఉండే, బాగుండే. ఉపేంద్ర గారు దద్దరిల్లిపోయినట్టేనా ఈసారి సినిమాతో? చాలా మేమేమో అనుకుని వచ్చినాం, కానీ అది వేరేలాగా ఉండే, చాలా మంచిగా అనిపించింది. ఉపేంద్ర యాక్టింగ్ హై లెవెల్లో ఉండే. ಸಿನಿಮಾ ಎಲ್ಲ ఉంది? ಚೆನ್ನಾಗಿದೆ ಸಿನಿಮಾ, ಇಷ್ಟ ಆಯಿತು. KGF ಒಂದು ರೇಂಜ್ ಅಂದರೆ ಈ ಕಬ್ಜಾ ಒಂದು ರೇಂಜ್ಗಿದೆ, ಚೆನ್ನಾಗಿದೆ. ఓకే, ఇప్పుడు శివన్న కూడా ఈ సినిమాలో ఉన్నాడు కదా, ఎలా అనిపిస్తుంది మేడం మీకు? ಅಂದರೆ ತುಂಬ ಸಂತೋಷ. ಹೆಂಗೆ ಅಂದರೆ 3 ಹೀರೋಸ್ಗಳು ಒಂದೊಂದು ರೇಂಜಲ್ಲಿ ಇದ್ರೂ ಎಲ್ಲ ಒಟ್ಟಿಗೆ ಸಿನಿಮಾ ಮಾಡಿರೋದು ತುಂಬ ಚೆನ್ನಾಗೈತೆ. ಆಮೇಲೆ ಇನ್ನೊಂದು ಏನಂದರೆ ಸೆಕೆಂಡ್ ಪಾರ್ಟ್ ಹೆಂಗಿರುತ್ತೋ ಈಗಲೇ ಇಮ್ಯಾಜಿನೇಷನ್ ಜಾಸ್ತಿ ಆಯ್ತೈತೆ. ఓకే మేడం, మనం చూసుకున్నట్టయితే ఉపేంద్ర గారు ఉన్నారు, కిచ్చప్ గారు ఉన్నారు, అండ్ శివన్న గారు ఉన్నారు. ఒక ఫ్రేమ్లో ఒక హీరోని చూస్తే తట్టుకోలేము. ముగ్గురు హీరోలు కనపన్నారు కదా, మీ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపించింది? లీడ్గా ఉంది మాకు, ఏమి అవుతుంది సెకండ్ పార్ట్లో ఇంట్రెస్ట్ వస్తుంది. భయ్యా ఇప్పుడే చూశాను కబ్జా మూవీ. సో రికార్డ్స్ అన్ని కబ్జా చేసేది సినిమా మటుకు. ఒక కర్ణాటక మూవీ KGF తర్వాత అంత పెద్ద సినిమా ఆల్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారు. చాలా చాలా బాగుంది నిజంగా, రికార్డ్స్ అన్ని కబ్జా చేసిద్ది అన్న. ఉపేంద్ర గారి యాక్టింగ్ అయితే ఒకప్పుడు ఎలా చేశాడు రక్త కన్నీరు, ఉపేంద్ర 1, 2, ఈ సినిమాలు అంతకు మించి ఎలివేషన్స్ కానీ ఎమోషన్స్ కానీ అతను వచ్చే ముందు ఎలివేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఉపేంద్ర గారికి పెద్ద హిట్, కన్నడ వాళ్ళకే కాదు, ఇది అన్ని తమిళ్, ఆంధ్ర అందరికీ చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుందన్న. సో ఒక్కొక్క విజువల్ వచ్చినప్పుడు, ఒక్కొక్క సెంటిమెంట్ వచ్చినప్పుడు సో అందరు కళ్ళంటే ఎమోషన్ అవుతారు. కిచ్చా సుదీప్ కానీ శివన్న కానీ వాళ్ళిద్దరికి వచ్చినప్పుడు అయితే గూస్ బంప్స్ అన్న. నిజంగా చాలా ఉంది వాళ్ళ గెస్ట్ అపీరియన్స్ కానీ. ఇంకా సెకండ్ పార్ట్కి లీడ్ వదిలారు, చాలా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, విజువల్స్ కానీ, సో DOP కానీ. ఉపేంద్ర గారు మెయిన్ అసలు ప్రాణం పోసాడు సినిమాకి. ఒక్క ఎలివేషన్, ఒక్కొక్క సెంటిమెంట్ కానీ, ఆయన ఫైట్స్ అయితే తీశాడన్న. అసలు చాలా చాలా బాగుంది. సో మస్ట్ షూట్గా థియేటర్లో చూడాలి. ఉపేంద్ర గారి కోసం అయినా 2 times చూడాలి. హీరోయిన్ ఉపేంద్ర గారికి మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. మొత్తం కబ్జా చేసింది రికార్డ్స్ అన్నీ. సో గుర్తుపెట్టుకోండి, థియేటర్లో చూడండి కబ్జా మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరికీ నమస్తే అన్న. ఇప్పుడే కబ్జా సినిమా చూసిన అన్న ప్రసాద్ IMAXలో. సినిమా గురించి అన్న అసలు వేరే లెవెల్ అన్న. అసలు ఉపేంద్ర గారు చేశారన్న. అన్న ఉపేంద్ర గారిని ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. రక్త కన్నీరు, ఉపేంద్ర 2 అసలు వేరే లెవెల్ మూవీస్. అంతకు మించి అయితే దీంట్లో యాక్టింగ్ చేశారన్న. అన్న సీరియస్లీ చెప్తున్నా, ఒక సీన్లో ఉంటుందన్న ఉపేంద్ర గారు నడుచుకుంటూ వస్తుంటారన్న. అలా అబ్బా నిజం చెప్తున్నా, నీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని నిజంగా ఉపేంద్ర గారికి మళ్ళీ ఇంకోసారి ఫ్యాన్ అయిపోయానన్న. ఎంత బాగున్నాడన్న, అసలు వేరే లెవెల్లో ఉన్నాడన్న. అసలు ఉపేంద్ర గారు సార్ మీరు ఇచ్చే వెలివేషన్ అన్న, KGF వెలివేషన్స్ అయితే ఈ సినిమాకైతే కబ్జాకైతే పన్నాయన్న. నిజం చెప్తున్నా, మైండ్లో దద్దరిల్లిపోతుందన్న. అసలు అంటే ఒక్కొక్క సీను అసలు మనకు హీరో గారిని చూస్తున్నట్టయితే ఉపేంద్ర గారిని అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది అన్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్న ఉపేంద్ర ఆ సారే మొత్తం. ఎందుకంటే ఆయన ఫుడ్ లేని స్థాయి నుంచి పాన్ ఇండియా హిట్ కొట్టే స్థాయి వరకు వచ్చారు ఆయన. ఇంకా
ప్యాన్ వరల్డ్ స్టార్ అవుతాడు. ఐ లవ్ యూ ఉపేంద్ర గారు, ఇంత బాగా చేశారు సార్ మీరు. ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ చేయాలి సార్ మీరు. ఇంకోటి కిచ్చాప్ గారు, ఆయన అయితే ఇంకా శివన్న అన్న మీకు ఒక దండం అన్న, ఇంత బాగా చేసినారన్న మీరు. ఒక హీరోని ఒక ఫ్రేమ్లో చూస్తేనే తట్టుకోలేం, 3 హీరోలు ఫుల్ మీల్స్ పెట్టారు మాకైతే. నా వెయిటింగ్ అన్న, పార్ట్ 2 కావాలా, వీలైతే పార్ట్ 3 కూడా కావాలా. ఈ విషయంలో తగ్గేదేలే. జై ఉపేంద్ర. కబ్జా సినిమా ఎక్సలెంట్, ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కబ్జా టీం మొత్తానికి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందన్న. నేను ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఉపేంద్ర గారు ఫ్యాన్. రా సినిమా అయినా సరే, ఏ సినిమా అయినా సరే, మన రక్త కన్నీరు సినిమా అయినా సరే, ఆయన ప్రతి ఒక్క సినిమా, ఓం సినిమాకైనా సరే ప్రతి ఒక్క సినిమాకి నేను పెద్ద ఫ్యాన్ని. అక్కడ ఓం సినిమా మన శివన్న గారు చేసిర్రు, అలా డైరెక్షన్ ఎట్లయితే మనం ఎంత బాగా చేసిండో, మళ్ళీ నెక్స్ట్ సినిమా ఏ అయినా సరే ఇవన్నీ ఎంత బాగా యాక్ట్ చేసి డైరెక్షన్ చేసిండో. ఈ కబ్జా మూవీకి వచ్చిన తర్వాత ఆ సినిమాల కంటే ఎక్కువ ఉందన్న ఈ మూవీలో. అసలు ఆ సినిమా అన్నీ ఒక అయితే ఈ సినిమా మాత్రం కబ్జా వేరే లెవెల్. ఒక విధంగా చెప్పాలంటే శ్రేయ వచ్చినా, మన ఏ యాక్టర్ వచ్చినా మన ఉపేంద్ర గారి మీదనే కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే అంత ఏమంటారు, మొత్తం మైండ్ మొత్తం ఆయన మీద వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క సీన్లో ఆయన ప్రాణం పెట్టి యాక్ట్ చేసిండు. ఆయన నాకు తెలుసు, ఎందుకంటే చిన్నప్పటి నుంచే నాకు ఎంత ఇష్టం అంటే, ఇప్పుడు కబ్జా మూవీ వచ్చిన తర్వాత ఇంకా నాకు ఎక్కువ ఇష్టం అనిపించింది అన్న. ఇంకా సెకండ్ పార్ట్ లీడ్ వదిలేసారు. నేను ఒకటే చెప్తున్నాను, శివన్న గారు ఏమంటారు గెస్ట్ అపీరియన్స్ అని, కిచ్చా సుదీప్ గారు ఏమంటారు ఎంట్రన్స్ అయినా సరే, వీళ్ళిద్దరి కంటే నాకు మన ఉపేంద్ర గారు ఎంట్రీ సీన్ అయినా సరే, ఫైట్స్ అయినా సరే, యాక్టింగ్ అయినా సరే, ఆ వైట్ షర్ట్ మీద వచ్చే ఆ స్లో మోషన్స్, ఎలివేషన్ సీన్స్ అయినా సరే అన్న, ఒకటే చెప్తున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోరు, సినిమాటోగ్రఫీ. ఒకటి నేను ఏమనుకున్నాను అంటే KGF 2 లాగా, KGF 1 KGF 2 లాగా ఉంటుందేమో, అన్నీ ఏంద్రా సేమ్ జీప్లు సేమ్ సినిమాటోగ్రఫీ అనుకున్నా. కానీ అట్లా కాదన్న, కేజీఎఫే కబ్జా సినిమానే. ఉపేంద్ర గారు దిగితే ఆ సినిమా వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే KGF లాగా తీయడం అని చాలామంది కామెంట్ చూసిన, KGF కాదన్న. కంపల్సరీ కబ్జా మూవీ మెయిన్ ఉపేంద్ర గారి గురించి చూడాలి. కర్ణాటకలో ఆయన ఎంత పెద్ద హీరోనో ఇక్కడ కూడా అంత పెద్ద హీరో అన్న. హౌస్ఫుల్ నడుస్తున్నాయి. ఒక్కసారి వచ్చి కబ్జా మూవీ ఒక్కసారి వాచ్ చేయాలి. వాచ్ చేస్తే మీకు ఉపేంద్ర గారు ఫ్యాన్ అయిపోతారు. ఫ్యాన్ కాకపోయినా ఉపేంద్ర గారు ఫ్యాన్ అయిపోతారు అన్న. ఒకటే చెప్తున్నా, కబ్జా మూవీ కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ అన్న. నేను గోవింద బజ్గుంద డైరెక్టర్ని ఇప్పుడే చూసేసి వస్తున్నాను. కబ్జా మూవీ చాలా బాగుందన్న. నిజంగా చెప్పాలంటే KGFకి దానికి అది వేరే ఇది వేరే అండి. కబ్జానే ఉపేంద్ర గారు అయితే అదరగొట్టేశారు. మామూలు కాదు, అసలు చించి పడేశారు. నిజంగా ఒకసారి వచ్చి చూడండి. చెప్తున్నాను కదా, రివ్యూస్ ఇది కాదు, ఇది జెన్యున్గా చెప్తున్నాను. ఎంట్రీ అదరగొట్టారు. ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ అసలు ఉపేంద్ర మామూలు కాదు. ఇక అది అసలు ఎంజాయ్ చేశాను. ఎలా చేశానంటే అలా ఎంజాయ్ చేశాను. డెఫినెట్లీ వచ్చి చూడండి. ఒక డైరెక్టర్గా నేను కూడా చెప్తున్నా, మామూలుగా కాదు అసలు. ఉపేంద్ర ఆయన సూపర్ స్టార్. అసలు కన్నడ ఇండస్ట్రీ సూపర్ స్టార్ అయితే ఇక్కడ కూడా సూపర్ స్టారే. ఆయనకు కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అవి చూడండి, ఆయన ఎలివేషన్స్ ఎలా ఉంటుందంటే అలా ఉంది. మూవీ ఒకసారి వచ్చి వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. अच्छा है, मूवी अच्छा है. कुछ लोग क्या कर रहे हैं, KGF से कंपेयर करके मूवी देख रहे हैं. KGF का और कब्जा का स्टोरी दोनों अलग है. मुझे कुछ ऐसा लगा कि स्टोरी में कुछ कंटिन्यूटी नहीं है. स्टोरी में हीरो परफॉर्मेंस अच्छा है. सभी हीरो, उपेंद्र का परफॉर्मेंस अच्छा है और सुदीप का परफॉर्मेंस अच्छा है. और क्लाइमैक्स में स्पेशल एंट्री है क्लाइमैक्स में, वो भी अच्छा है. फाइट्स BGM सब कुछ अच्छा है. देख सकते हैं, एक बार देख सकते हैं आप. అన్న ఇప్పుడే కబ్జా మూవీ చూసిన, చాలా బాగుంది, వండర్ఫుల్ అనమాట. ఉపేంద్ర అన్న సినిమాలలో ఈజ్ ద బెస్ట్ సినిమా, బిగ్గెస్ట్ హిట్ అంటే ఇదే అనుకోవచ్చు. ఉపేంద్ర అన్న కెరియర్లో ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్ అన్న, మామూలుగా లేదు. యాక్టింగ్ అయితే చించి పడేసింది అన్న. ఏం యాక్టింగ్, డైలాగ్ డెలివరీ కానీ, ఫైట్స్ అయితే ఒక లెవెల్లో ఉన్నాయి అన్న. నాకు ఇండస్ట్రీలో ఫైట్స్ కానీ యాక్టింగ్ అంటే మాత్రం ఉపేంద్ర అన్నయ్య గుర్తుకొస్తాడు సార్. నిజంగా మీరైతే తోపు సార్. నిజంగా ఉపేంద్ర గారు అయితే వండర్ఫుల్ అనమాట. నాకు సినిమా మొత్తంలో నేను అలా చూసుకుంటూ ఉండిపోయిందంటే ఉపేంద్ర గారిని అనమాట. యాక్టింగ్ జీవించేశాడు. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క వజ్రం అంటారు కదా, అలా ఉన్నాయి అన్న. డైమండ్ అంటారు కదా, డైమండ్ టైప్లో ఉంది. నాకు సినిమాకి సంబంధించి అయితే ఆ స్టోరీ కానీ, ఆ ఉపేంద్ర గారి క్యారెక్టర్ కానీ, యాక్టింగ్ కానీ వండర్ఫుల్ అన్న. సినిమా నెక్స్ట్ లెవెల్ అంటారు కదా, నెక్స్ట్ లెవెల్ అనమాట. పాన్ ఇండియా సినిమా అంటారు కదా, ఇది పాన్ ఇండియా సినిమా కాదు, ప్యాన్ వరల్డ్ సినిమా అనమాట. అంత బాగుంది సినిమా. ఇలాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాగుంది అన్న. సినిమాలో ఒకటి ఉంది, ఒకటి లేదనుకుంటా. అలాగే శివరాజ్ కుమార్ అన్న రావడం, అలాగే ఈగ సుదీప్ గారు రావడం వండర్ఫుల్. అది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ సినిమాలో ముగ్గురు మల్టీ స్టార్స్ అనమాట. సినిమాలో శ్రేయ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు మన ఉపేంద్ర గారు శ్రేయ గారు కాంబినేషన్ అయితే వండర్ఫుల్ అనమాట. అది ఇంకో లెవెల్. సినిమాలో
సినిమాని నడిపించింది అయితే ఉపేంద్ర గారు అయితే ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇప్పుడు హీరోయిన్ మన శ్రేయ గారు చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వండర్ఫుల్ అన్న సినిమాలో ఒకటి ఉంది ఒకటి లేదనుకుంటా. పాన్ ఇండియా సినిమాకి ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చిర్రు ఉపేంద్ర గారు అయితే. వండర్ఫుల్. నాకు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే నేను కబ్జా మూవీ చూసి వచ్చాను ప్రసాద్ ఐఎం వచ్చి. మూవీ చెప్పాలంటే సూపర్ బ్రో. అంటే ప్రతి ఒక్కరు కబ్జా మూవీని కేజీఎఫ్తో కంపేర్ చేస్తారు. దాని స్టోరీ వేరే దీని స్టోరీ వేరే. కేజీఎఫ్ బాగుంటుంది, ఈ సినిమా కూడా చాలా బాగుంది. ఉపేంద్ర గారి యాక్టింగ్ చెప్పాలంటే స్పీచ్లెస్. ఆయన ఎప్పుడు బట్టి ఆయన చూస్తున్నాం యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ యాక్టర్గా ఆయన ఎన్నో మూవీస్ ఇట్స్ చూసారు. ఇది ఒక వన్ మూవీ చెప్పాలంటే ఉపేంద్ర గారి యాక్టింగ్కి ఇది ఒక మరొక మెట్టి ఎక్కడానికి ఈ మూవీ చెప్పాలంటే. ఉపేంద్ర గారు వన్ మ్యాన్ షో ఇది చెప్పాలంటే. ఇంకా సుదీప్ గారు కానీ శివరాజ్ కుమార్ వీళ్ళు కూడా ఈ మూవీలో యాక్ట్ చేశారు. వాళ్ళు కూడా ఫుల్ బాగానే చేశారు. ఇంకా శ్రేయస్ శరణ్ గారి యాక్టింగ్ కూడా ఆమె ఆ లుక్స్ కానీ ఆమె యాక్టింగ్ కూడా బాగానే చేశారు. ఉపేంద్ర గారి యాక్షన్ సీన్స్ కానీ కొన్ని సీన్స్ ఉపేంద్ర గారిని చూస్తే ప్రతి ఒక్కరి ఉపేంద్ర గారిని చూస్తే గూజ్ బాంబ్స్ వస్తాయి కొన్ని సీన్స్లో చెప్పాలంటే. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మన కేజీఎఫ్కి ఇచ్చిన రవి బొసారి గారు బాగానే ఇచ్చారు. ఈ మూవీ కూడా చాలా రేంజ్లో ఇచ్చారు మ్యూజిక్ చెప్పాలంటే. ఈ మూవీ సినిమాటోగ్రఫీకి మొత్తం ఇవన్నీ బాగా చేశారు. ఆ లొకేషన్స్ మొత్తం సేమ్ అప్పట్లాగా సేమ్ యాస్టీజ్ ఉన్నాయి. మూవీ చెప్పాలంటే ఉపేంద్ర గారికి ఒక ఈ మూవీతోనే ఉపేంద్ర గారు ఇంకా ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయినట్టు నాకు తెలిసి. ఆల్రెడీ ఉపేంద్ర గారి కన్నడలోనూ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ మార్కెటింగ్ ఉన్నది. ఈ మూవీతో ఓవరాల్ ఇండియాలో ఆయన కూడా ప్యాన్ ఇండియా స్టార్ సింపుల్గా అవుతారు.